మీరు అందరూ ఇది ఫేస్ చేసే ఉంటారు. నైట్ మంచి మసాలా కళ ఒకటి వస్తుంది, మీరు ఒక అమ్మాయి మంచాలు ఇరిగిపోయేంత రచ్చ చేసినట్టు, కానీ మార్నింగ్ లేచి చూడగానే అది కళ అని రియలైజ్ అవుతారు. కానీ కింద ప్యాంట్ చూస్తే స్పెర్మ్ లీక్ తో నిండిపోయి ఉంటుంది. అసలు మాస్టర్బేటే చేసుకోకుండా జస్ట్ కళకే, అంటే జస్ట్ విజువలైజ్ చేసుకున్నందుకు స్పెర్మ్ ఎలా గారింది? దట్స్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి రియల్ గా జరిగేదానికి ఇమాజిన్ చేసుకునే దానికి డిఫరెన్స్ తెలియదు. సో ఇది నిజమా కాదా అని ప్రూవ్ చేయడానికి 1997 లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 36 బాస్కెట్బాల్ ప్లేయర్స్ ని తీసుకొని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ కి డైలీ 1 అవర్ ఫ్రీ త్రో ని ప్రాక్టీస్ చేయమని చెప్పారు. గ్రూప్ బి కి మీరు ఏం చేయకండి, ఖాళీ కూర్చోండి అని చెప్పారు. గ్రూప్ సి కి మీరు ఫ్రీ త్రో వేస్తున్నట్టు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి అని చెప్పారు. 30 డేస్ తర్వాత 3 గ్రూప్స్ ని పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడానికి పిలిచారు. గ్రూప్ ఏ వల్ల 24% పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్స్ కనిపించింది. గ్రూప్ బి ఏం చేయలేదు కాబట్టి 0. గ్రూప్ సి కు 23% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. గ్రూప్ ఏ తో కంపేర్ చేస్తే గ్రూప్ సి కి జస్ట్ 1% తక్కువ. దట్స్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, అన్న నేను డైలీ జిమ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకుంటే నాకు బాడీ వచ్చేస్తుందా అంటే